పార్వతీపురంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పార్టీ జెండాను ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులను ఎమ్మెల్యే విజయచంద్ర ఘనంగా సత్కరించి వారు పార్టీకి అందించిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు జాతికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువతకు ప్రాధాన్యతనిస్తూ పార్టీని తిరుగులేని శక్తిగా మలుస్తున్నారని అన్నారు. దేశంలో ఏ పార్టీకి లేని విధంగా కార్యకర్తలకు ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేసి ప్రమాద సమయాల్లో ఆయా కుటుంబాలకు అండగా పార్టీ నిలుస్తోందని తెలియజేశారు. పార్వతీపురం నియోజకవర్గానికి త్వరలో మరిన్ని నామినేటెడ్ పదవులు రానున్నాయని వెల్లడించారు. పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంటరీ అధ్యక్షురాలు తేజోవతి, రాష్ట్ర కొప్పల వెలమ డైరెక్టర్ గొట్టాపు వెంకటనాయుడు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరందరూ గమనించాల్సింది మన 44 వసంతాలని జరుపుకోవడమే కాకుండా రేపు ఏం చేసాం, మన కార్యక్రమాలు ఈ 19 నెలల్లో ప్రజలకు మనం ఏం సేవ చేసామనే విషయాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ధైర్యంగా చెప్పండి. ఇందాకలా ప్రతి గ్రామానికి ఎంతమంది పెన్షన్స్ వస్తున్నాయో మీకు తెలుసు. ప్రతి గ్రామంలో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఎంతమంది పిల్లలకు డబ్బులు ఇచ్చామో తెలుసు. ప్రతి గ్రామంలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంత డబ్బులు ఇచ్చామో తెలుసు. ప్రతి గ్రామంలో ఎన్ని ఆటోలు ఉన్నాయి, ఎంతమంది డబ్బులు ఇచ్చామో తెలుసు. ఇవన్నీ తెలిసిన తర్వాత ఒకసారి అవన్నీ పేపర్లో పెట్టి 1వ తారీఖున పెన్షన్కి ప్రతి గ్రామానికి, కొన్ని గ్రామాలకైతే 35 లక్షలు ఇస్తున్నాయి, కొన్ని గ్రామాలు అయితే 70 లక్షలు ఇస్తున్నాయి, కొన్ని గ్రామాలు అయితే 60 లక్షలు ఇస్తున్నాయి. అంటే 60 లక్షలు ఒకే నెల ఆ రోజు మీ గ్రామంలో పంచుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పండి. ఇంతకుముందు ఎవరు లేదు. నాకు తెలిసి దేశంలో ఎవ్వరికి సాధ్యం కాంతి ఒక ఆంధ్రప్రదేశ్లో మనకే సాధ్యం అయ్యింది. 4,000 పెన్షన్ ఇస్తున్నాం, 10,000 పెన్షన్ ఇస్తున్నాం, 15,000 పెన్షన్ ఇస్తున్నాం, 6,000 అనే పెన్షన్ ఇస్తున్నాం. ఇంత గొప్ప పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం మనం తప్ప ఇంకెవరూ చేయట్లేదు. పక్క రాష్ట్రాలు కూడా ఆలోచిస్తున్నాయి. బాబు గారు చేసే ప్లానింగ్, చంద్రబాబు నాయుడు గారి ఇచ్చే ఆలోచన ప్రతి ఒక్కరికి సమృద్ధిగా ఉంటుంది. ఇంకోటి ఇంకో కార్యక్రమం కూడా చూసుకున్నాం. ఎవరైతే వికలాంగులు వాళ్ళకు కూడా బస్సు ప్రయాణం ఉచితంగా ఇచ్చుకున్నాం. ప్రతి కార్యక్రమానికి, ప్రతి ఇచ్చేదానికి ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. అది ప్రభుత్వం ఆలోచిస్తుంది. వస్తున్న ప్రతి 100 రూపాయలు, ఈ దేశానికి 100 రూపాయలు విదేశీ పెట్టుబడులు వస్తున్నాయంటే ఆ 100 రూపాయలు 25 రూపాయలు ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్లోనే తీసుకోవడం జరిగింది. మళ్ళీ 25 రూపాయలు 18 రూపాయలు మన విశాఖపట్నంలోనే పెట్టడం జరిగింది, మన ఉత్తరాంధ్రలోనే పెట్టడం జరిగింది. ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటివి జరగల. ఇంతకు ముందు ఏం చూసాం, మనం గుంతల రోడ్లు చూసాం. ఇంతకు ముందు ఏం చూసాం, రైతులు ధాన్యం అమ్ముకోలేక మొలకలు ఎత్తేసిన చూసాం. ఇంతకు ముందు ఏం చూసాం, మనందరూ అవసరాలు చూసాం. ఇంతకు ముందు ఏం చూసాం, ఎక్కడ పడతాడు కబ్జాలు చూసాం. ఇంతకు ముందు గత ప్రభుత్వంలో చూసిన దానికి ఇప్పటికీ మీరు ఒక్కసారి మాట్లాడండి చాలు. ప్రజలకి మనం నిరంతరం టచ్లో ఉండాలి. ఊరిలో మాట్లాడిన అవసరం ఉంది. ధైర్యంగా చెప్పండి. ఇంతకు మించి ఇంకెవరు కూడా ఏం చేయలేరు. అది మేమే చేయగలిగాము. అది ఓన్లీ గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారానే జరిగిందనే విషయాన్ని ధైర్యంగా చెప్పండి.